హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వీడియోలో స్కాటరింగ్ అంటే ఏంటో తెలుసుకుందాం. స్కాటరింగ్ అంటే ఏంటో తెలుసుకునే ముందు అసలు స్కాటరింగ్ గురించి మీరు ఎందుకు తెలుసుకుంటున్నారు అనేది తెలియాలి కదా. ఇప్పుడు మనకి జనరల్గా ఫిజిక్స్లో ఈ టాపిక్ వస్తుంది, స్కాటరింగ్ అనే టాపిక్. స్కూల్ డేస్లో కానీ కాలేజ్లో కూడా వస్తుంది. సో దానికోసం తెలుసుకుంటున్నట్లయితే ఓకే. బట్ రిమోట్ సెన్సింగ్ అనే సబ్జెక్ట్లో స్కాటరింగ్ గురించి తెలుసుకుంటున్నట్లయితే స్కాటరింగ్ మనకి రిమోట్ సెన్సింగ్‌లో అసలు ఎక్కడ మనం దీన్ని చూస్తాము అనేది మనకి ఫస్ట్ తెలియాలి. సో ఫస్ట్ అయితే అది చూద్దాం. బిఫోర్ రేడియేషన్ యూజ్డ్ ఫర్ రిమోట్ సెన్సింగ్ రీచెస్ ద ఎర్త్ సర్ఫేస్, ఇట్ హ్యాస్ టు ట్రావెల్ త్రూ సమ్ డిస్టెన్స్ ఆఫ్ ద ఎర్త్ అట్మాస్ఫియర్. Particles and gases in the atmosphere can affect the incoming light and radiation. These effects are caused by mechanism of scattering and absorption. సో ఇక్కడ మీరు ఇమేజ్ చూడండి. ఇదే కదా మనకి రిమోట్ సెన్సింగ్ ప్రాసెస్ యొక్క ఇమేజ్ ఇదే కదా. సో ఫస్ట్ స్టెప్ ఏంటి, మనకి సన్ దగ్గర నుంచి కొంత ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది, అదే లైట్ ఎనర్జీ. ఈ లైట్ ఎనర్జీ అనేది అట్మాస్ఫియర్లోంచి ట్రావెల్ చేస్తూ ఈ ఎర్త్ మీదకి వస్తుంది. ఇక్కడ ఎర్త్ ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో కొన్ని ఆ ఎనర్జీని అబ్జార్బ్ చేసుకుని కొంత ఎనర్జీని రిఫ్లెక్ట్ బ్యాక్ చేస్తాయి. ఆ రిఫ్లెక్ట్ బ్యాక్ చేసిన ఎనర్జీని శాటిలైట్ అనేది రికార్డ్ చేస్తుంది. రికార్డ్ చేసి ఆ ఎనర్జీని ట్రాన్స్మిషన్ టవర్స్కి పంపిస్తే అక్కడ నుంచి ఆ డేటా ఏదైతే ఉందో దాన్ని తీసుకొని ప్రాసెసింగ్ అనేది చేసి మనకి కావాల్సిన డేటా ఫామ్లోకి మార్చుకుంటాం. ఇదే కదా రిమోట్ సెన్సింగ్ ప్రాసెస్. ఇన్ డీటెయిల్ వీడియో కావాలంటే మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, చెక్ చేయండి. క్విక్గా అసలు రిమోట్ సెన్సింగ్ ప్రాసెస్ అయితే ఇది. సో మరి మనకి ఇక్కడ ఈ స్కాటరింగ్ అనేది అబ్జార్ప్షన్ అనేది ఎలా జరుగుతుందంటే, ఈ సన్ నుంచి రిలీజ్ అయిన ఎనర్జీ ఈ ఎర్త్కి రీచ్ అయ్యే మధ్యలో ఈ దారిలో ఇదంతా అట్మాస్ఫియర్ కదా. సో ఈ అట్మాస్ఫియర్లో చాలా మాలిక్యూల్స్ ఉంటాయి. స్పేస్లో అంటే మనకి ఎయిర్ కానీ వాటర్ డ్రాప్లెట్స్ కానీ ఇవేమి ఉండవు, కానీ ఎర్త్ అట్మాస్ఫియర్లో మనకి ఎయిర్ మాలిక్యూల్స్ ఉంటాయి, వాటర్ మాలిక్యూల్స్ ఉంటాయి. సో ఇవన్నీ ఉంటాయి కదా. సో వీటన్నిటితో ఈ ఎనర్జీ అనేది ఇంటరాక్ట్ అవుతుంది. ఇంటరాక్ట్ అయినప్పుడు కొన్ని రియాక్షన్స్ అనేవి అక్కడ జరుగుతాయి. సో దాన్నే మనం స్కాటరింగ్ అండ్ అబ్జార్ప్షన్ అని కూడా అంటాము. సో మీకు అర్థమైంది కదా, రిమోట్ సెన్సింగ్ ప్రాసెస్లో ఈ స్కాటరింగ్ ఎక్కడ ఉపయోగపడుతుంది. ఈ సన్ నుంచి వచ్చే ఎనర్జీ ఎర్త్ని రీచ్ అయ్యే మధ్యలో ఈ దారిలో ఈ అట్మాస్ఫియర్లో ఉన్న మాలిక్యూల్స్ ఏవైతే ఉన్నాయో వాటితో రియాక్ట్ అవుతుంది. ఆ రియాక్షన్నే మనం స్కాటరింగ్ అంటాము. సో స్కాటరింగ్ అంటే ఏంటి, డెఫినేషన్ చూసే ముందు నార్మల్గా తెలుసుకుందాం. సో సపోజ్ ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి ఒక ఎయిర్ మాలిక్యూల్ ఆర్ వాటర్ మాలిక్యూల్ ఏదైనా కానీ ఒక పార్టికల్ అనుకుందాం. సో ఈ పార్టికల్ని ఈ లైట్ ఎనర్జీ అనేది వచ్చి హిట్ చేసింది. సో ఇక్కడ యారో కనిపిస్తుంది కదా, దిస్ ఈజ్ లైట్ ఎనర్జీ. హిట్ చేసినప్పుడు ఈ పార్టికల్ ఏదైతే ఉందో ఈ పార్టికల్ కొంత ఎనర్జీని అది అబ్జార్బ్ చేసుకుంటుంది. సో ఈ పార్టికల్కి ఉన్న నేచర్ని బట్టి కొంత ఎనర్జీని అబ్జార్బ్ చేసుకొని తర్వాత ఏం చేస్తుందంటే వాటన్నిటిని డిఫరెంట్ డైరెక్షన్స్లో వాటిని డిస్పర్స్ చేస్తుంది. దాన్నే స్కాటరింగ్ అంటాము. సో ఇది వచ్చేసి ఒక పార్టికల్. ఓకే, ఈ పార్టికల్ని లైట్ వేవ్ అనేది వచ్చి హిట్ చేసింది. లైట్ వేవ్ హిట్ చేసినప్పుడు ఇది ఫస్ట్ అబ్జార్బ్ చేసుకొని తరువాత డిఫరెంట్ డైరెక్షన్స్లో దాన్ని డిస్పర్స్ చేస్తుంది. దాన్నే స్కాటరింగ్ అంటాం. ఓకే, let's see the definition. Scattering occurs when particles or large gas molecules present in the atmosphere. Scattering ఎప్పుడు అక్కర్ అవుతుందంట, అట్మాస్ఫియర్లో గ్యాస్ మాలిక్యూల్స్ కానీ పార్టికల్స్ కానీ ఏవైతే ఉన్నాయో అవి ఇంటరాక్ట్ విత్ అండ్ కాజ్ ద ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ టు బి రీడైరెక్టెడ్ ఫ్రమ్ ఇట్స్ ఒరిజినల్ పాత్. సో ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ అంటే ఏంటి, అగైన్ మన బేసిక్ వీడియో, మన ఫస్ట్ 3 వీడియోస్ చూసారంటే మీరు ఈ కాన్సెప్ట్ కూడా, ఇవన్నీ సిరీస్ కాబట్టి ఫస్ట్వి మీకు అర్థమైతే నెక్స్ట్వి కూడా చాలా ఈజీగా అర్థమవుతాయి. సో ఒకవేళ మీరు అవి చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చెక్ చేయండి. లేదు అంటే ఛానల్లో ప్లేలిస్ట్లోకి వెళ్ళిన రిమోట్ సెన్సింగ్ ప్లేలిస్ట్లో మీకు వీడియోస్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి. ఏంటంటే మనకి ఫౌండేషన్ అనేది స్ట్రాంగ్గా ఉంటే నెక్స్ట్ కాన్సెప్ట్స్ కూడా ఈజీగా అర్థమవుతాయి. అసలు రిమోట్ సెన్సింగ్ ప్రాసెస్ అంటే ఏంటి, ఈ కొన్ని టెక్నికల్ టర్మ్స్ వస్తూ ఉంటాయి. సో ఎందులో అయినా వస్తాయి. ఇప్పుడు మీరు ఏదైనా ప్లాంట్ గురించి కానీ దేని గురించి కానీ చదువుకున్నా వాటికి కొన్ని టెక్నికల్ టర్మ్స్ ఎలా అయితే ఉంటాయో ప్రతి సబ్జెక్ట్లో కొన్ని టెక్నికల్ టర్మ్స్ ఉంటాయి.
అవి మనకి అర్థం కాకుండా కాన్సెప్ట్ అనేది అర్థం కాదు కదా. సో అవి అర్థం అవ్వాలంటే మనం ఫస్ట్ నుంచి నేర్చుకుంటూ రావాలి. ఇక్కడ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ అనేది ఒక టెక్నికల్ టర్మ్ అనేది వచ్చింది. ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ అంటే ఏంటి? ఇట్స్ నథింగ్ బట్ ద ఎనర్జీ రిలీజ్డ్ ఫ్రమ్ ద సన్ నుంచి వచ్చే లైట్ ఎనర్జీనే మనం ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ అంటున్నాం. సో ఈ స్కాటరింగ్ అంటే ఏంటి? సన్ నుంచి వచ్చే ఈ లైట్ ఎనర్జీ దాని పాత్లో అది వెళ్ళకుండా అట్మాస్ఫియర్లో ఉన్న గ్యాస్ మాలిక్యూల్స్ వల్ల అదేమవుతుంది, వాటి పాత్ని చేంజ్ చేసుకుంటుందంట. ఇక్కడ చూడండి, ఇది ఏంటి? లైట్ ఎనర్జీ యొక్క పాత్. ఈ పాత్లో వెళ్ళకుండా ఈ మాలిక్యూల్ అడ్డుకోవడం వల్ల ఈ ఎనర్జీ ఏ పాత్లో వెళ్ళిపోతుంది? డిఫరెంట్ పాత్స్, ఈ పైకి పక్కకి ఓకే, ఇట్లా డిఫరెంట్ పాత్స్లోకి డిస్పర్స్ అవుతుంది. దీన్నే స్కాటరింగ్ అంటాము. కానీ అట్మాస్ఫియర్లో ఇది ఒక్క మాలిక్యూలే ఉంటుందా? ఒక్క ఎయిర్ మాలిక్యూలే, ఒక్క గ్యాస్ మాలిక్యూలే, ఒక్క పార్టికలే ఉంటుందా? లేదు. డిఫరెంట్ చాలా నెంబర్ ఆఫ్ పార్టికల్స్ ఉంటాయి. సో ఆ నెంబర్ ఆఫ్ పార్టికల్స్ కూడా ఈ లైట్ వేవ్ని అడ్డుకొని ఆ ఎనర్జీని డిఫరెంట్ డైరెక్షన్స్లోకి డిస్పర్స్ చేస్తాయి, డిఫరెంట్ డైరెక్షన్స్లోకి ఒమిట్ చేస్తాయి అన్నమాట. దాన్నే స్కాటరింగ్ అంటాము. ద అమౌంట్ ఆఫ్ స్కాటరింగ్ డిపెండ్స్ ఆన్, అంటే స్కాటరింగ్ ఎంత జరిగింది అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే వేవ్ లెంత్ ఆఫ్ రేడియేషన్, ఆ రేడియేషన్ యొక్క వేవ్ లెంత్. మళ్ళీ అగైన్ రేడియేషన్ అంటే ఎనర్జీ అనుకుందాం, ఎనర్జీకి వేవ్ లెంత్ ఎట్లా చెప్పండి? ఎనర్జీకి వేవ్ లెంత్ ఎలా ఉంటుంది? సో ప్రీవియస్ వీడియోలు చూడకపోతే ఇట్లాంటి డౌట్సే వస్తాయి. ఎనర్జీకి వేవ్ లెంత్ ఎలా ఉంటుంది అంటే, ఎనర్జీ అనేది ఇక్కడ లైట్ ఎనర్జీ వేవ్ ఫామ్లో ఉంటుంది. సారీ. సో లైట్ ఎనర్జీ అనే కాదు, సౌండ్ ఎనర్జీ అయినా చాలా వరకు ఇవన్నీ వేవ్ ఫామ్లో ఉంటాయి. సో వేవ్ ఫామ్లో ఎప్పుడైతే ఉన్నాయో వాటికంటూ ఒక వేవ్ లెంత్ ఉంటుంది, ఫ్రీక్వెన్సీ ఉంటుంది. సో ప్రీవియస్ వీడియోల్లో మనం చూసాము. ఒక నిమిషం చూపిస్తాను. ఎస్ ఇది. సో ఈ వేవ్ ఫామ్లో మనకి లైట్ ఎనర్జీ అనేది ఉంటుంది అని చెప్పుకున్నాము. సో ఇది వచ్చేసి వేవ్ లెంత్. ఓకే, ఒక ఫిక్స్డ్ పాయింట్ని ఒక వేవ్ ఓకే, ఒక ఫిక్స్డ్ పాయింట్ని ఒక యూనిట్ టైంలో ఎన్ని వేవ్స్ అయితే క్రాస్ చేస్తాయో దాని ఫ్రీక్వెన్సీ అనేది చెప్పుకున్నాం. ఇవన్నీ ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలో చెప్పుకున్నవే. సో మీకు అది తెలిస్తే ఓకే, తెలియకపోతే ఒకసారి చెక్ చేసుకోండి. అదే వేవ్ లెంత్ అంటే రెండు సక్సెసివ్ క్రస్ట్ల మధ్య ఉన్న డిస్టెన్స్ అనమాట. సో ఆ రేడియేషన్ అంటే ఆ ఎనర్జీ ఏదైతే ఉందో ఆ వచ్చే ఎనర్జీ యొక్క వేవ్ లెంత్ మీద బేస్ అయి ఉంటుంది ఎంత స్కాటరింగ్ అయింది అనేది. అండ్ తర్వాత సైజ్ అండ్ డిపెండెన్స్ ఆఫ్ పార్టికల్, ఆ పార్టికల్ ఏదైతే ఉందో గ్యాస్ మాలిక్యూల్ అవ్వచ్చు, వాటర్ డ్రాప్లెట్ అవ్వచ్చు, డస్ట్ అవ్వచ్చు, ఏ పార్టికల్ అయినా కానీ ఎంత అయితే ఉందో దాని సైజ్ మీద కూడా ఎంత స్కాటరింగ్ జరుగుతుంది అనేది డిపెండ్ అయి ఉంటుంది. అలాగే డిస్టెన్స్ ద రేడియేషన్ ట్రావెల్స్, అంటే ఆ ఎనర్జీ ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసింది అనే దాని మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. ఈ మూడు కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్. ఎందుకు అంటే నెక్స్ట్ ఫర్దర్గా కమింగ్ టాపిక్స్లో అంటే ఇంకా టైప్స్ ఆఫ్ స్కాటరింగ్ గురించి మనం చెప్పుకుంటాము. అండ్ అలాగే మీరు చాలా చోట్ల ఈ వీడియోస్లో కూడా చూసే ఉంటారు, వై స్కై అపియర్స్ బ్లూ, స్కై బ్లూ కలర్లో ఎందుకు కనిపిస్తుంది, చెట్లు పచ్చగానే ఎందుకు ఉంటాయి, సముద్రం బ్లూ కలర్లో ఎందుకు ఉంటుంది, మేఘాలు తెల్లగా ఎందుకు ఉంటాయి. సో ఇవన్నీ కూడా సైన్సే అనమాట. సో ఇవన్నీ కూడా మనం నేర్చుకుంటాం కమింగ్ వీడియోస్లో. సో అవి తెలియాలి అంటే మనకి 3 పాయింట్స్ గుర్తుండాలి. ఏంటి? స్కాటరింగ్ ఎంత జరుగుతుంది అనేది ఎనర్జీ వేవ్ ఏదైతే ఉందో దాని వేవ్ లెంత్ మీద, పార్టికల్ యొక్క సైజ్ మీద, అలాగే ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసింది అనే దాని మీద కూడా డిపెండ్ అయ్యి ఉంటుంది. నెక్స్ట్ కమింగ్ టు టైప్స్ ఆఫ్ స్కాటరింగ్. స్కాటరింగ్ అనేది జనరల్లీ 3 టైప్స్. ఫస్ట్ది రిలే స్కాటరింగ్, మీ స్కాటరింగ్, నాన్ సెలెక్టివ్ స్కాటరింగ్. సో ఈ 3 కూడా ఒక్కొక్కటి ప్రతిదీ ఇంపార్టెంటే. సో 1 by 1 కమింగ్ వీడియోస్లో అయితే తెలుసుకుందాం. సో రిలే స్కాటరింగ్ అంటే ఏంటి, అది జనరల్గా మనకి ఎక్కడ జరుగుతుంది, మీ స్కాటరింగ్ అంటే ఏంటి, మనం ఎక్కడ చూస్తాము, అది జరగడానికి కండిషన్స్ ఏంటి. సో ఇవన్నీ ఫర్దర్గా కమింగ్ వీడియోస్లో 1 by 1 చూద్దాం. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.